Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తో పాటు వేరే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ లో కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఒక షేప్ ఇస్తే ఆ షేప్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే ఇచ్చిన షేప్ ఒకటైతే అది మనకు ఇంకొక రెగ్యులర్ షేప్ లాగా కనిపిస్తుంది. దాని ప్రొజెక్షన్స్ అవి అసలు ఎలా ఆ షేప్ తీసుకురావాలి చూద్దాం. ఒక రెక్టాంగిల్ ఇచ్చారు, సైడ్ డైమెన్షన్స్ ఇచ్చారు. అపియరింగ్ లైక్ ఎ స్క్వేర్ అంటే 80/50 అంటే ఒక స్క్వేర్ లా కనిపించాలంటే అన్ని ఎడ్జెస్ 50 లెక్కనే ఉన్నాయన్నమాట. 50. సో 50 mm ఎడ్జెస్ స్క్వేర్ లాగా టాప్ వ్యూలో కనిపిస్తుంది. దానికి సర్ఫేస్ ఇంక్లినేషన్ ఏమి ఇవ్వలేదు, మనం కనుక్కోవాలి. ఇక్కడ రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జెస్ ఇన్ హెచ్బి అంటే ఇలా ఉందన్నమాట. ఒక రెక్టాంగిల్ ని తీసుకుంటే అది టాప్ వ్యూలో స్క్వేర్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ సర్ఫేస్ ఇంక్లినేషన్ ఏమి ఇవ్వకపోయినా మనం దీన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. అలాగే ఈ ఎడ్జి బీపీతో 45 degrees యాంగిల్ చేస్తున్నప్పుడు మనకి ఇచ్చిన రెక్టాంగిల్ ఏ షేప్ లో కనిపిస్తుందో ఇది. సో ఈ ప్లేన్ మనకి ఇచ్చింది ఇలా కనిపిస్తుంది అన్నమాట ఫైనల్ ప్రొజెక్షన్స్ లో. ఇది ఎలా ప్రొజెక్షన్స్ డ్రా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక రెక్టాంగిల్ 80 mm ఎడ్జెస్ 50 mm అయిపోవాలి. అంటే తగ్గాలి అని అంటే ఎప్పుడు తగ్గుతాయి? అది హారిజాంటల్ ప్లేన్ కి, ఎందుకంటే హారిజాంటల్ ప్లేన్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి. హారిజాంటల్ ప్లేన్ టాప్ వ్యూలో హారిజాంటల్ ప్లేన్ కి యాంగిల్ చేస్తున్నప్పుడు ఈ 80 mm కాస్త 50 mm అవుతాయి. కాబట్టి ఈ 80 mm ఎడ్జెస్ ఏం చేద్దామంటే రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా తీసుకుందాం. ఎందుకంటే దాన్ని ఇంక్లినేషన్ మనం చూపించాలి కాబట్టి ఫ్రంట్ వ్యూలో ప్యారలల్ గా తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ రెక్టాంగిల్ ని ఇలా డ్రా చేద్దాం. లాంగర్ ఎడ్జ్ ఏమో విపికి ప్యారలల్ గా లేదా రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా, షార్టర్ ఎడ్జ్ పర్పెండిక్యులర్ గా ఇలా తీసుకున్నాం. దీన్ని మార్క్ చేద్దాం. ఇదేమో 50 mm, ఇది 80 mm. పాయింట్స్ మార్క్ చేసాము. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. ఫ్రంట్ వ్యూ లెంగ్త్ స్ట్రైట్ లైన్ లా కనిపిస్తుంది. పాయింట్స్ మార్క్ చేసాము. ఇప్పుడు మనం ఇంత క్రితం మామూలుగా చేసిన పని ఏంటంటే సర్ఫేస్ ఇంక్లినేషన్ డైరెక్ట్ గా చూపించేవాళ్ళం. కానీ ఇక్కడ సర్ఫేస్ యాంగిల్ చూపించడానికి ఏ యాంగిల్లో మనకి ఇది స్క్వేర్ లా కనిపిస్తుంది అన్నది మనకు తెలియదు. అలాగని యాంగిల్ మార్చుకుంటూ కంపేర్ చేసుకుంటూ వెళ్ళలేము. కాబట్టి ఏం చేద్దామంటే ఆ యాంగిల్ ని ఇండైరెక్ట్ గా కనుక్కుందాం. ఎలాగంటే అసలు ఈ రెక్టాంగిలే స్క్వేర్ లాగా కనిపిస్తుంది అని డ్రా చేద్దాం. టాప్ వ్యూను ఫస్ట్ డ్రా చేసేద్దాం. ఎలాగా? స్క్వేర్ లాగా, అన్ని సైడ్స్ 50 mm ఉండేలా. అంటే ఫస్ట్ ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేసి ఈ ఏబిసిడి పాయింట్స్ ని మార్క్ చేస్తాం. అన్ని 50 mm లెంగ్త్ ఉండేలా స్క్వేర్ డ్రా చేసేద్దాం. అంటే మనకి స్క్వేర్ వచ్చేస్తుంది. అంటే టాప్ వ్యూలో ఇలా కనిపిస్తుంది స్క్వేర్ లాగా. ఎప్పుడు ఈ డిసి లేదా ఈ ఏబి ఎడ్జెస్ అంటే ఫ్రంట్ వ్యూలో ఈ గనక కొంచెం యాంగిల్ ఎలా చేస్తున్నప్పుడు ఏమవుతాయి? వాటి లెంగ్త్ తగ్గుతుంది, షార్టర్ లాగా కనిపిస్తుంది. కాబట్టి అలా షార్టర్ ఎడ్జెస్ లాగా తగ్గి వాటి లెంగ్త్ 50 mm గా కనిపిస్తుంది. కాబట్టి అలా డ్రా చేయడానికి ఏం చేద్దాం అంటే ఇక్కడ ఏడి నుంచి ప్రొజెక్టర్ డ్రా చేసాం. ఈ పాయింట్స్ అంటే యాక్చువల్గా మనం ఎలా ఊహించుకుంటున్నాం అంటే ఏడి ఎడ్జి హారిజాంటల్ ప్లేన్ లో ఉంది, బీసీని పైకి ఇలా లిఫ్ట్ చేసాం అని ఊహించుకున్నాం. ఇలా ఊహించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఫ్రంట్ వ్యూలో ఈ లైన్ అలాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ పొజిషన్ లో ఉంటుంది. దానికి కావాలి అని అంటే ఇక్కడ ఏడి అనే పాయింట్స్ తీసుకున్నాం. బీసీ అనే పాయింట్స్ ఫ్రంట్ వ్యూ ఈ బి డాష్ లేదా సి డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉండాలి. కాబట్టి ప్రొజెక్టర్ డ్రా చేసాం ఫస్ట్. ఇక్కడి నుంచి ఏ డాష్ డి డాష్ నుంచి ఈ లెంగ్త్ అంటే 80 mm రేడియస్ తో ఇక్కడి నుంచి ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఇక్కడ ఆర్క్ డ్రా చేస్తే ఈ పాయింట్సే బి డాష్ సి డాష్ అవుతాయి. వాటిని జాయిన్ చేస్తే మనకి ఈ ఫ్రంట్ వ్యూ ఇలా వస్తుంది. అంటే ఈ యాంగిల్ ఎంతో మనం ఇక్కడ కనుక్కున్నాం, ఇవ్వకపోయినా మనం కనుక్కున్నాం. ఈ పర్టికులర్ యాంగిల్లో మనకి ఇది టాప్ వ్యూలో స్క్వేర్ లా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి?
ద ఎడ్జ్ ఆన్ విచ్ ఇట్ రెస్ట్ ఆన్ హెచ్పి, అంటే హెచ్పిలో రెస్ట్ అవుతున్న ఎడ్జ్ అంటే ఏడి. ఈ ఏడి అనేది పర్పెండిక్యులర్ గా ఉంది విపికి. ఈ పర్పెండిక్యులర్ గా ఉన్న ఎడ్జ్ ఎలా ఉంది, 45 degrees యాంగిల్ విపితో చేస్తుంది. సో 45 degrees లో ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ 45 degrees లో లైన్ డ్రా చేసి ఈ ఏడి అనే 2 పాయింట్స్ ఈ లైన్ మీద తీసుకుందాం. ఏడి తీసుకుని మిగతా ఈ 2 పాయింట్స్ ని ఈ ఏడి రిఫరెన్స్ గా బీసీని కనుక్కుందాం. బీసీ పాయింట్స్ వచ్చిన తర్వాత ఈ 4 పాయింట్స్ ని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేస్తే మనకి ఈ టాప్ వ్యూనే డిఫరెంట్ పొజిషన్ లో వస్తుంది. టాప్ వ్యూని రీడ్రా చేసాం. ఎలాగా, ఈ ఏడి అనే ఎడ్జి పర్పెండిక్యులర్ గా ఉన్నది రిఫరెన్స్ లైన్ కి 45 degrees లో ఉండేలాగా రీడ్రా చేసాం. సో ఇక్కడ మనకి టాప్ వ్యూ వచ్చింది. ఈ టాప్ వ్యూ నుంచి ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. అంటే ప్రొజెక్టర్స్ డ్రా చేసాం అన్ని పాయింట్స్ నుంచి. వీటి నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ని కరెస్పాండింగ్ పాయింట్స్, అంటే ఇక్కడ ఏ డాష్ నుంచి వచ్చే పాయింట్ లైన్, ఏ నుంచి వచ్చే ప్రొజెక్టర్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ డాష్, అలాగే మిగతావి కనుక్కున్న తర్వాత వీటిని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం. ఇది మనకు కావాల్సిన ఫ్రంట్ వ్యూ అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇచ్చిన రెక్టాంగిల్ కూడా ఇలా ఒక డిఫరెంట్ గా కనిపిస్తూ టాప్ వ్యూలో మాత్రం స్క్వేర్ లాగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక టిపికల్ ప్రాబ్లం. ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ బేస్ ఆల్టిట్యూడ్ ఇచ్చారు. అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా కనిపిస్తుందట టాప్ వ్యూలో. ఎలాగో చూద్దాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ బేస్ ఏమో 50 mm, ఆల్టిట్యూడ్ అంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, బేస్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ డిస్టెన్స్ ఆల్టిట్యూడ్. ఈ ఆల్టిట్యూడ్ 80 mm. ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అయితే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. ఇలా అంటే ఒక పర్టికులర్ యాంగిల్లో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది. ఇది ఈ ఎడ్జి ఒక ఎడ్జి 60 degrees యాంగిల్ విపితో ఉందట. ఈ ఎడ్జి 60 degrees యాంగిల్ తో ఉంటే ఎలా ఉంటుందో దీన్ని రిప్రొడ్యూస్ చేసి ఈ విధంగా టాప్ వ్యూ డ్రా చేసాం, ఇక్కడ ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. సో దీని ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ తీసుకోవాల్సిన ఇదేంటంటే ఈ ట్రయాంగిల్ ని, ఐసోసెలస్ ట్రయాంగిల్ ని ఎలా తీసుకోవాలి ఫస్ట్ అంటే ఇక్కడ బేస్ అన్నది పర్పెండిక్యులర్ టు విపి తీసుకున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ ఏసీ అనే బేస్ హెచ్పిలో కావాలి ఫస్ట్ పాయింట్, కాబట్టి పర్పెండిక్యులర్ టు విపి ఉండాలి. సెకండ్, ఇది టాప్ వ్యూలో అపియరింగ్ లైక్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్ ద టాప్ వ్యూ. టాప్ వ్యూలో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా కనిపించాలి అని అంటే అది ఎప్పుడు సాధ్యం, ఈ ఆల్టిట్యూడ్ అనేది ఇక్కడ 80 mm ఉంటే ఇక్కడ తక్కువగా కనిపించాలి, అంత ఉండకూడదు. 80 mm ఉంటే మళ్ళీ ఐసోసెలస్ ట్రయాంగిలే అవుతుంది. కాబట్టి ఇది తక్కువగా కనిపించి ఈ 3 ఎడ్జెస్ ఈక్వల్ గా కనిపించాలి. కాబట్టి ఈ ప్లేన్ ని ముందు హెచ్పిలో తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ దీని ప్రొజెక్షన్స్ డ్రా చేసేటప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇలా డ్రా చేయాలి. ఓకే, ఫస్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ డ్రా చేసాం, డైమెన్షన్స్ చూపించాం, పాయింట్స్ మార్క్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. ఫ్రంట్ వ్యూలో స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది. ప్లేన్ ని హారిజాంటల్ ప్లేన్ లో తీసుకున్నాం, పాయింట్స్ మార్క్ చేసాం. ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ వ్యూని డ్రా చేయడం కాకుండా టాప్ వ్యూ డ్రా చేద్దాం. ఎలాగంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ నుంచి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేసేద్దాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ముందు ఏసీ తీసుకున్నాం, ఏసీ ఏం మారదు. ఏబి సిబి అనే 2 ఈక్వల్ కానీ లెంగ్త్ వేరు, 50 కాదు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది 50 కాబట్టి ఏ నుంచి 50 mm లో ఒక ఆర్క్, సి నుంచి ఇంకొక 50 mm లో ఇంకొక ఆర్క్ డ్రా చేస్తే మనకి పాయింట్ బి అనేది వస్తుంది. సో ఇది మనకు కావాల్సిన ఈక్విలేటరల్ ట్రయాంగిల్ టాప్ వ్యూలో. ఈ పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం ఫస్ట్. ఇక్కడ మనకి ఎలా ఊహించుకుంటున్నాం అంటే ఈ పాయింట్ బిని ఇలా పైకి గనక లిఫ్ట్ చేస్తే ఈ ప్లేన్ మనకి టాప్ వ్యూలో ఈ పాయింట్ బి ఇలా మూవ్ అవుతుంది. పైన ఇలా మూవ్ చేసినప్పుడు ఈ పాయింట్ బి ఇలా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఒక పర్టికులర్ స్టేజ్ లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. అందుకని పాయింట్ బి పైకి లిఫ్ట్ చేసాం. ఏసీ హారిజాంటల్ ప్లేన్ లోనే ఉన్నాయి కాబట్టి ఏసీ హారిజాంటల్ ప్లేన్ లో తీసుకుందాం. ఇక్కడ నుంచి ఈ 80 mm అంటే ఈ లెంగ్త్ 80 mm కాబట్టి
80 mm రేడియస్ తో ఈ పాయింట్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఎందుకనంటే బి డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉండాలి కాబట్టి బి తెలుసు, బి డాష్ ఇక్కడే ఉండాలి. ఈ వచ్చిన పాయింటే బి డాష్ అవుతుంది. సో బి డాష్ మార్చేద్దాం. ఈ స్ట్రైట్ లైన్ ని డ్రా చేస్తాం, జాయిన్ చేస్తాం. అంటే ఈ ఫ్రంట్ వ్యూని మనం కొత్తగా డిఫరెంట్ పొజిషన్ లో డ్రా చేస్తాం, అంతే తేడా. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఎడ్జి ఏసీ అనే ఎడ్జి 60 degrees యాంగిల్లో విపి కావాలి కాబట్టి ఒక 60 degrees లో ఒక లైన్ తీసుకున్నాం. ఈ ఏసీని దీని మీద రిప్రొడ్యూస్ చేద్దాం పాయింట్స్. ఒక పాయింట్ ఇక్కడ ఈ సి తీసుకున్నాం, ఏసీ లెంగ్త్ ఎంత ఉందో అక్కడి నుంచి ఈ డిస్టెన్స్ మార్చేద్దాం, ఏసీ వస్తుంది. అక్కడి నుంచి బి మార్క్ చేద్దాం. సో ఏబిసి వచ్చింది. ఏబిసి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్చేద్దాం. ఏబిసి వచ్చాయి. డైరెక్ట్ గా ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ వ్యూ ఉంటుంది. అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది ఫ్రంట్ వ్యూలో ఇలా కనిపిస్తూ మనకి టాప్ వ్యూలో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది. ఒక ఎడ్జి 60 mm యాంగిల్లో. ఈ ఎడ్జి ఏసీ అనేది ఎలా ఉంది? హెచ్పిలోనే ఉంది. ఇక్కడ ఫ్రంట్ వ్యూలో చూస్తే మనకి అర్థం అవుతుంది. ఏసీ అనేది హారిజాంటల్ ప్లేన్ లోనే ఉంది కాబట్టి ఈ యాంగిల్ ట్రూ ఇంక్లినేషన్ అవుతుంది. ఈ ఏసీ లెంగ్త్ కూడా ట్రూ లెంగ్తే అవుతుంది. ఓకే, సో ఇదొక టిపికల్ ప్రాబ్లం అనమాట, ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్. నెక్స్ట్ ఇంకొక టిపికల్ ప్రాబ్లం చూద్దాం. అది ఎలిప్స్ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇచ్చారు. అపీరింగ్ లైక్ ఎ సర్కిల్. అది 75 mm మేజర్ యాక్సిస్ ఉంటే మైనర్ యాక్సిస్ 50 ఉంటే సర్కిల్ లాగా కనిపిస్తుంది. అంటే సర్కిల్ ఏ సర్కిల్ కనిపిస్తుంది? 50 mm సర్కిల్ డయామీటర్ గా కనిపిస్తుంది. ఓకే, దీన్నే ఇంకొకలా కూడా ఇవ్వచ్చు. మైనర్ యాక్సిస్ అని మెన్షన్ చేయకుండా మేజర్ యాక్సిస్ ఏమో 75 mm ఉంది, సర్కిల్ 50 mm డయామీటర్ లో ఉంది అని ఇచ్చారు అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా మైనర్ యాక్సిస్ అనేది 50 mm అవుతుంది. అలా కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే, ఒక ఎలిప్స్ ఇలా ఉంటే ఆ ఎలిప్స్ కాస్త సర్కిల్ లాగా ఇలా కనిపిస్తుంది. అది సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో చేస్తున్నప్పుడే పాసిబుల్. ఓకే, ఈ యాంగిల్ ఎంతో మనం కనుక్కుందాం. ఇవ్వలేదు, యాంగిల్ ఇవ్వలేదు, కానీ సర్కిల్ లాగా మాత్రం టాప్ వ్యూలో కనిపించాలి. సో ఈ యాంగిల్ కనుక్కుందాం. తర్వాత మైనర్ యాక్సిస్ అనేది 45 degrees విపితో చేస్తుందట. సో ఈ మైనర్ యాక్సిస్ అంటే ఈ ఎడ్జ్, ఇది మైనర్ యాక్సిస్, ఇది ఈ లైన్, ఇది 45 degrees యాంగిల్ విపితో చేస్తుంది. సో ఈ పొజిషన్ లో టాప్ వ్యూలో సర్కిల్ గా కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూలో డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇలా. సో వీటి ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి సర్కిల్ లాగా టాప్ వ్యూలో అంటే మనం మేజర్ యాక్సిస్ అనేది రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా తీసుకోవాలి. ఎందుకనంటే మేజర్ యాక్సిస్ షార్టర్ అయిపోయి అంటే తగ్గి 50 mm లాగా కనిపిస్తుంది. మనకి 50 mm లాగా కనిపించాలి టాప్ వ్యూలో అంటే అది హెచ్పితో యాంగిల్ చేయాలి. హెచ్పితో యాంగిల్ చేయాలి అని అంటే అది మనం ఫ్రంట్ వ్యూలో చూస్తాం కాబట్టి అది ప్యారలల్ గా ఉంటేనే సాధ్యం. విపి ఇక్కడ విపికి ప్యారలల్ గా ఉంటేనే సాధ్యం. కాబట్టి ఇలా ఈ పొజిషన్ ఫస్ట్ డ్రా చేయాలి. సో రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఫస్ట్ ఎలిప్స్ డ్రా చేద్దాం. మేజర్ యాక్సిస్ ఏమో రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా, మైనర్ యాక్సిస్ పర్పెండిక్యులర్ గా రిఫరెన్స్ లైన్ కి. సో మార్క్ చేసాం. దీని మీద పాయింట్స్ మార్చేద్దాం. నంబర్ ఆఫ్ పాయింట్స్ డివైడ్ చేసి 8 parts లేదా మినిమం అట్లీస్ట్ 12 parts అలా చేసి ఈ పాయింట్స్ అన్నిటిని మార్క్ చేద్దాం. ఇప్పుడు దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఈ పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఇక్కడ ప్రొజెక్టర్స్ వచ్చిన తర్వాత ఫ్రంట్ వ్యూ మార్క్ చేస్తాం. ఈ ఫ్రంట్ వ్యూలో ఏబిసిడిఈ ఫ్రంట్ వ్యూ పాయింట్స్ మార్క్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ డైరెక్ట్ గా ఫ్రంట్ వ్యూలో ఇది ఎంత యాంగిల్లో ఉందో డ్రా చేయలేము. ఎందుకంటే ఏ యాంగిల్లో అది సర్కిల్ గా కనిపిస్తుందో తెలియదు కాబట్టి ఫస్ట్ సర్కిల్ డ్రా చేద్దాం. ఎలాగంటే పాయింట్స్ అన్ని మనం డ్రా చేస్తాం. హారిజాంటల్ లైన్స్ డ్రా చేసి ఎక్కడ ఒక పాయింట్ ఏ తీసుకున్నాం. ఏ పాయింట్ తీసుకుని ఇక్కడి నుంచి మనం ఒక 50 mm డయామీటర్ లో ఇంకొక పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ ఈ అవుతుంది. ఏఈ డయామీటర్ గా ఒక సర్కిల్ డ్రా చేసేద్దాం.
ఏఈ డయామీటర్ గా ఒక సర్కిల్ డ్రా చేస్తే మనకు కావాల్సిన టాప్ వ్యూ వచ్చేసింది. ఇప్పుడు దీని నుంచి ఇండైరెక్ట్ గా మనం సర్ఫేస్ యాంగిల్ కనుక్కో. ఎలాగంటే ఈ ప్లేన్ ని మనం ఇటు సైడ్ నుంచి ఇటు పైకి ఇలా లిఫ్ట్ చేసాము అనుకుంటున్నాం. కాబట్టి ఏ అనేదేమో హారిజాంటల్ ప్లేన్ లో ఉంటుంది. ఓకే, దాని ఈ అనే పాయింట్ ఏమో ఈ పైకి ఇలా ఉంటుంది, లిఫ్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏ తీసుకున్నాం. ఈ నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. ఈ లెంగ్త్ ఎంతైతే ఉందో 75 mm, ఈ లెంగ్త్ రేడియస్ గా ఏ డాష్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఇదే ఈ డాష్ అవుతుంది. ఇప్పుడు ఏ డాష్ ఈ డాష్ జాయిన్ చేస్తే మనకి ఇదే ఫ్రంట్ వ్యూ వస్తుంది. డిఫరెంట్ పొజిషన్ లో వస్తుంది, పొజిషన్ మారుతుంది కానీ ఫ్రంట్ వ్యూ సేమే. మిగతా పాయింట్స్ అన్ని మార్చేస్తాం. ఇప్పుడు ఈ పాయింట్స్ నుంచి టాప్ వ్యూలుగా మనం మార్చేస్తే టాప్ వ్యూ పాయింట్స్ అన్ని వస్తాయి. నౌ ఇప్పుడు ఏం చేయాలి, ఈ జీసీ అనే ఎడ్జ్ అంటే మైనర్ యాక్సిస్ ఇక్కడ మనం సర్కిల్లో కాదు చూడాల్సింది, ఎలిప్స్ లో చూడాలి. ఎందుకంటే సర్కిల్ అన్ని డయామీటర్ లైన్స్ ఈక్వల్ గానే కనిపిస్తాయి. కాబట్టి ఎలిప్స్ లో తీసుకుంటే ఈ జీసీ అనేది మైనర్ యాక్సిస్ అయితే ఏఈ అనేది మేజర్ యాక్సిస్. సో ఈ జీసీ అనే లైన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ జీసీ అనేది ఎలా ఉంది, 50 degrees యాంగిల్ వీపీతో చేస్తుందట. అంటే ఈ జీసీ లైన్ ని మనం 45 degrees యాంగిల్లో తీసుకుందాం ఇక్కడ ఈ యాంగిల్ లైన్ మీద. సో జీసీ రెండు మార్చేసాం. ఇక్కడ ఈ జీసీని ఇక్కడ మార్చేసాం. 2 పాయింట్స్ తీసుకొని డ్రా చేశాక ఈ 2 పాయింట్స్ రిఫరెన్స్ గా మిగతా పాయింట్స్ అన్నిటిని మార్చేయాలి. ఆర్క్స్ నంబర్ ఆఫ్ ఆర్క్స్ డ్రా చేసి పాయింట్స్ మార్చేద్దాం. తర్వాత ఈ పాయింట్స్ అన్నిటిని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్ గా సర్కిల్ కాబట్టి మనం ఈ సెంటర్ పాయింట్ తీసుకొని సర్కిల్ కంపాస్ తో డైరెక్ట్ గా డ్రా చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో టాప్ వ్యూ వచ్చింది. ఫ్రంట్ వ్యూ కావాలి. ఈ పాయింట్స్ అన్నిటి నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. సో ఇంటర్సెక్షన్ పాయింట్స్ ని మార్చేసాం. ఏబిసిడిఈ వాటన్నిటిని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేస్తే మనకు కావాల్సిన ఫ్రంట్ వ్యూ వస్తుంది. సో ఈ విధంగా మనకి టాప్ వ్యూలో సర్కిల్ గా కనిపిస్తూ మైనర్ యాక్సిస్ 45 degrees లో ఉంటూ ఫైనల్ గా ఫ్రంట్ వ్యూ అనేది ఫైనల్ గా ఎలిప్స్ అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూలో, టాప్ వ్యూలో. సో ఇవి ఫైనల్ ప్రొజెక్షన్స్. Hope you had understood this topic very well, and if you have any queries or any comments, please do comment cheyandi, like, share and subscribe. Thank you.